అందరికీ నమస్కారం. నంది కొమ్ముల మధ్య నుండి శివుణ్ణి ఎందుకు దర్శించుకుంటారు? దేవాలయాల్లో, ముఖ్యంగా శివాలయాల్లో శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటారు. గుడి చుట్టూ ప్రదక్షిణ అయిన తర్వాత భక్తుడు నందీశ్వరుడికి దండం పెట్టుకుంటాడు. అనంతరం నందీశ్వరుడి కొమ్ములపై చేతి వేళ్లు ఉంచి ఆ మధ్యలో నుంచి శివలింగాన్ని దర్శించుకుంటాడు. అయితే ఇలా ఎందుకు చేస్తారనే విషయం చాలా మందికి తెలియదు. అలాగే శివాలయాల్లో నందీశ్వరుడు ఉంటాడు, మిగిలిన దేవాలయాల్లో ఉండడు. ఒకవేళ ఉన్నా స్వామివారికి ఎదురుగా ఉండడు. ఇలా ఎందుకు అనే సందేహం పలువురి భక్తుల్లో వ్యక్తమవుతుంది. త్రిమూర్తుల్లో సులభంగా ప్రసన్నమయ్యే దేవుడి శివుడు. ఆయనకు భక్తులు ఎక్కువ. ఆ కోవకే పరమశివుడి పరమభక్తుడైన శిలాదుడి కుమారుడే నందీశ్వరుడు. ఆయన జన్మించడంతోనే అతడు శివభక్తుడు. ఓవైపు సకల శాస్త్రాలు అభ్యసిస్తూనే మరోవైపు మహేశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఉండేవారు. అలా ఓసారి నందీశ్వరుడు శ్రీశైలం నుంచి వచ్చి తపస్సులో నిమగ్నమయ్యాడు. అతడి తపోదీక్షకు మెచ్చిన కైలాసనాథుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. 10,000 ఏళ్లు తపస్సు చేసే శక్తిని ప్రసాదించాలంటూ పరమశివుడిని కోరాడు. అలాగేనంటూ నందీశ్వరుడికి ఈశ్వరుడు వరమిచ్చాడు. అలా తపస్సు పూర్తి చేశాక నందికి ఈశ్వరుడు గణాధిపత్యం ప్రసాదించాడు. దీంతో అతడికి అత్యంత సన్నిహితంగా ఉండే అదృష్టాన్ని కల్పించాడు. దీంతో శ్రీశైలంలోనే కొలువు తీరేలా పరమశివుడు అనుగ్రహించాడు. ఈ వృత్తాంతం శ్రీశైల ఖండంలో స్పష్టం చేశారు. అందుకే నంది కొమ్ముల మధ్య నుంచి పరమశివుడిని దర్శిస్తారు. శివాలయంలో పరమశివుడి ఎదుట ఉండే నంది ధర్మస్వరూపం. ఈ నంది 4 పాదాలు, చతుర్వేదాలకు ప్రతీక. కలియుగంలో ధర్మం ఒంటి పాదంపై నడుస్తుందంటానికి నిదర్శనంగా నంది ముందర కుడి పాదం పైకి లేచి ఉంటుంది. మిగిలిన 3 పాదాలు లోపలికి మడిచి ఉన్నట్లు కనిపిస్తాయి. ఇక సంధ్యా సమయాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో ప్రదోష కాలమని పేర్కొంటారు. తెలుసుకున్నారు కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.